ఇప్పటి వరకు అయితే మనం చాలా వెబ్సైట్స్ గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఆ వెబ్సైట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంది, ప్రాఫిట్స్ ఏంది అనేది మెయిన్గా తెలుసుకొని అప్పుడు ఆడితే మనకి ఎంత లాభం ఉంటుంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బెనిఫిట్స్ ప్రాఫిట్స్ మీనింగ్ ఒకటే కదా. అంటే ప్రాఫిట్ అంటే మనకు వచ్చే లాభాలు, బెనిఫిట్స్ అంటే ఆ వెబ్సైట్ వల్ల మనకు యూజ్ అయింది. అంటే ప్రాఫిట్ బెనిఫిట్ ఒకటే మీనింగ్ వచ్చినా కూడా అక్కడ చిన్న తేడా అనేది ఉంది. సో వెబ్సైట్ నేమ్ మెయిన్గా మనం ఆడేటప్పుడు వెబ్సైట్ నేమ్ చూసుకోవాలి. బోనస్ ఎంత వస్తూ ఉంది, అది జాయినింగ్ బోనసా, రెఫర్ బోనసా, లేకపోతే ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి. సో వెబ్సైట్ నేమ్ చూసుకుంటే అడిడాస్ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. దాని బోనస్ చూసుకుంటే మనకు వచ్చేసి 158 రూపీస్ ఇస్తూ ఉన్నారు. బోనస్ వచ్చేసి 158 రూపీస్ ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇస్తూ ఉన్నారు వీళ్ళు 158 రూపీస్ అంటే మెయిన్ మనం ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పర్సన్ రిజిస్టర్ అయ్యేసి అతను ఎవరినైనా రెఫర్ చేశాడు, అంటే బిని రెఫర్ చేశాడు. బి రిజిస్టర్ అయ్యి రీఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా ఏకి వచ్చేసి 158 రూపీస్ అవుతుంది. అదేవిధంగా ఇన్ కేసు ఏ వచ్చేసి ఒక 10 మెంబర్స్ని చేశాడు అనుకోండి, 10 మెంబర్స్ కూడా మనకు మినిమం రీఛార్జ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎంత వస్తుంది, 158 × 10 ఎంత అవుతుంది మనకు, ఆల్మోస్ట్ 1580 రూపాయలు మనకు రెఫరల్ ద్వారానే మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకు బోనస్ కానివ్వండి, వెబ్సైట్ మనకి ఎక్కువగా విత్డ్రాలు ఇస్తూ ఉన్నారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత మాత్రమే ఎవరినైనా రెఫర్ చేయండి. మేజర్ పాయింట్ అంటే మనకి ఇప్పుడు ప్రిడిక్షన్ గ్రూప్ ఉంటుంది. ప్రిడిక్షన్ గ్రూప్లో మనకు ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఈ కలర్ వస్తుంది, ఈ టైంలో రెడ్ వస్తుంది, ఈ టైంలో వైలెట్ వస్తుంది, ఈ టైంలో గ్రీన్ వస్తుంది, ఈ విధంగా ఇస్తూ ఉంటారు కదా. ఆ గ్రూప్లో ఎంతవరకు మనకు విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది అనేది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే అడిడాస్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రిడిక్షన్ గ్రూప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. మనకు అఫీషియల్ ప్రిడిక్షన్స్ ఉంటాయి. అఫీషియల్ ప్రిడిక్షన్స్ అంటే పర్ డే వచ్చేసి మనకు 3 or 4 టైమ్స్ ఇస్తారు. సో అలాంటి టైంలో వచ్చేసి విన్నింగ్ పర్సెంటేజ్ అనేది చాలా అంటే చాలా హై ఉంటుంది. సో అలాంటి టైంలో మీరైతే ఎక్కువ బెట్ చేయడానికి ట్రై చేయండి. మేజర్ పాయింట్ ఇక్కడ మనకు 6 × X అన్నాం కదా. అంటే ఇప్పుడు మనం చాలామంది వచ్చేసి 10, నెక్స్ట్ టైం 30, నెక్స్ట్ టైము 90 ఈ విధంగా వెళ్తారు కదా. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు అంటే 6 టైమ్స్ అంటే 90, 270, 81, సో 810. సో ఈ విధంగా అనేది మనకు 6 టైమ్స్ అనేది క్రాస్ అవ్వదు. 100%కి 99% వచ్చేసి క్రాస్ అవ్వదు. ఇన్ కేస్ ఆ 1% క్రాస్ అయితే ఇక్కడ మీరు అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ వచ్చేసి రిటర్న్ వచ్చేసి గ్యారంటీగా ఇస్తారనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అంతేకాకుండా మనం ప్రిడిక్షన్ గ్రూప్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మనం రీఛార్జ్ చేసేటప్పుడు కానివ్వండి, మనం రెఫర్ చేసేటప్పుడు కానివ్వండి, మనం ఆడేటప్పుడు కానివ్వండి, ప్రిడిక్షన్ గ్రూప్ 1కి 100 సార్లు చెక్ చేసుకొని అది బాగుందంటే మాత్రమే ఆడండి. సో అంతేకాకుండా మనకు 99% విన్ ఫార్ములా. సో ఏ విధంగా మనం ఎక్కువ పర్సెంటేజ్ విన్ అవ్వాలి, ఏ విధంగా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, మెయిన్గా చూసుకుంటే ప్రిడిక్షన్ గ్రూప్లో వచ్చేసి మనకు హైలో ఉన్నాయి ప్రాఫిట్స్. సో ప్రిడిక్షన్ గ్రూప్ కాకుండా మిగిలిన టైంలో ఆడుకోవాలనే వాళ్ళకు మనం వచ్చేసి ఆల్రెడీ మన ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో మనం చాలాసార్లు కూడా చెప్పాము. ఏం చెప్పామంటే ఏ విధంగా మనం ఫాలో అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఏంది అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకేమొస్తుంది గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చేసి ఏమొస్తుంది, గ్రీన్ వచ్చింది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏమొస్తుందంటే మన అందాజ్ ప్రకారం మన ఫార్ములాల ప్రకారం రెడ్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా గ్రీన్ వస్తుంది. సో ఇది ఏ విధంగా అంటే పక్కన మనకి స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఆ విధంగా మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏబి ఈ ఫార్ములా అనేది మనకు వస్తుంది. సో ఇది ఒకటే ఫార్ములానా అంటే కాదండి, మనకు ఇక్కడ AA, సో ఇక్కడ ఏని మీరు గ్రీన్ అయినా తీసుకోండి, లేకపోతే రెడ్ అయినా తీసుకోండి. సో మీరు ఏ టైంలో మీకు ఏ విధంగా ఫార్ములా తీసుకుంటారో ఆ విధంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. దాంతోపాటు ప్రిడిక్షన్ గ్రూప్లో ఏం చెప్తున్నారో 1కి 2 సార్లు చెక్ చేసుకొని రెండు కంపేర్ చేసుకొని కూడా మనం బెట్ చేసి ఎక్కువ విన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మనం ట్రస్ట్ ఏ విధంగా ఏ వెబ్సైట్ని మనం ట్రస్ట్ చేయాలి, అంతేకాకుండా మనం ఆ వెబ్సైట్ని ట్రస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా మనకు ప్రాఫిట్స్ ఇస్తూ ఉన్నారా లేదా అనేసి ఒకటి మనం ప్రిడిక్షన్ గ్రూప్ని చెక్ చేసుకోండి. రెండోది వచ్చేసి ప్రిడిక్షన్ గ్రూప్ని చెక్ చేసుకున్న తర్వాత మనకు రెఫర్ బోనస్ అనేది ఇస్తూ ఉన్నారా లేదా. మూడోది వచ్చేసి విత్డ్రాల్, మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సింది విత్డ్రాల్ అనేది 100% ఇస్తూ ఉన్నారా లేదా.
చాలామంది వెబ్సైట్స్ ఏం చేస్తారంటే మీరు ఇంకొక 2000 చేయండి, 3000 చేస్తే మీరు గెలుచుకున్న అమౌంట్ మీకు విత్డ్రాకి ఛాన్స్ ఇస్తాం ఇలా చెప్తారు కదా, అలాంటి వెబ్సైట్స్ని అయితే నమ్మకండి. సో మనకు ఎలాంటి కండిషన్స్ లేకుండా మనకు విత్డ్రాల్, మనం గెలుచుకున్న అమౌంట్ కానివ్వండి, మన విత్డ్రా అమౌంట్ కానివ్వండి, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎవరైతే ఇస్తారో ఆ వెబ్సైట్ని అయితే ఎక్కువ ట్రస్ట్ చేయండి. సో అంతేకాకుండా ఇక్కడ మనం ఫోర్త్ మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్ కేర్. మనకు విత్డ్రా ఇష్యూ వచ్చినా, రీఛార్జ్ ఇష్యూ వచ్చినా, ఏది వచ్చినా కూడా మనకు కస్టమర్ కేర్ అనేది రెస్పాండ్ అవుతున్నారో లేదా అనేది 1-2 సార్లు బాగా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకు వెబ్సైట్ ఏది బాగుంది, అదేవిధంగా మేజర్ పాయింట్స్, ప్రిడిక్షన్ గ్రూప్ ఇలా క్యాల్కులేట్ చేసుకొని ఏ వెబ్సైట్ ఆడాలనుకుంటారో ఆ వెబ్సైట్ ఆడండి. సో ఇప్పటి వరకు అయితే నేను దేని గురించి చెప్పానంటే అడిడాస్ వెబ్సైట్ అయితే ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. మేజర్ వాళ్ళు 6 హైయెస్ట్ టైం వెళ్తే వాళ్ళు మనకు అమౌంట్ వచ్చేసి రిటర్న్ చేస్తూ ఉన్నారు, అదైతే గ్యారంటీ. సో ప్రిడిక్షన్ గ్రూప్లో వచ్చేసి మనకు ఎక్కువ హై విన్ పర్సెంటేజ్ ఉంది. అంతేకాకుండా మనకు ఇన్ కేస్ మన ప్రిడిక్షన్ టైంలో కాకుండా మిగిలిన టైంలో అయితే ఫార్ములాస్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాము. ఈ ఫార్ములాస్ అనేది ఫాలో అవుతాం. ట్రస్ట్ ఏ విధంగా ఈ వెబ్సైట్ని ట్రస్ట్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు కొత్తగా వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.